విరూపాక్ష ప్రభువునికిచ్చి నీ వివాహం చేయబోతున్నారు. విరూపాక్షుడు ప్రభువా? కాకి సున్నం పూస్తే మాత్రం హంస కాగలదా? ఇంత నీచమైన వివాహం కన్నా నా మెడకు ఉరి తాడు తగిలించి నీవే చంపేయకూడదు. శుభం పలకవలసిన సమయంలో ఏమిటి పాడుకోతలు? పొరబడుతున్నావు కుమారి. విరూపాక్షుడు ఇప్పుడు సామాన్యుడు కాడు, చంద్రపురి ప్రభు. అయితే కరుణాకర మావయ్య ఏమయ్యాడు? రాజలక్ష్మి రవిచంద్రులు ఎక్కడున్నారు? కరుణాకరుడు కారాగారంలో మగ్గుతున్నాడు. రాజ్యలక్ష్మి రవిచంద్రులు దిక్కులేక ఎక్కడో అల్లాడుతున్నారు. చంద్రపురికి మహారాణి అవ్వాల్సిన యోగం నీకుండబట్టే వాళ్ళకి ఆ గతి పట్టింది. అమ్మా, నిన్ను నన్ను అల్లారు ముద్దుగా పెంచిన చంద్రపురి రాజకుటుంబం ఇలా చిన్నా భిన్నమైనందుకు ఏడవాలి కాని సంతోషించే సమయమా ఇది? మహాసాధ్వి రాజలక్ష్మి దిక్కులేనిదైతే కన్నీరు కార్చాలి, లేదా రక్తపు చుక్కలైనా రాల్చాలి. నీకు ఆనందం ఎలా కలుగుతోందమ్మా? రాజలక్ష్మి నీకెన్నడూ ఎదురైనా చెప్పలేదు. కరుణాకరం మావయ్య నీకే అపచారం చేయలేదు. నువ్వు మత్సరించి వారిని ద్వేషించడం చాలా నీచత్వం. నువ్వే ఆలోచించు. నోరు ముయ్యవే. ఎవరి బాగు వారు చూసుకోవాలి గాని చెడిన వారి కోసం ఏడ్చి చేసేదేముంది? నువ్వు చంద్రపురికి మహారాజ్ని అవుతావని నేను కొండంతగా సంతోషిస్తున్నాను. మన కోసమే మహారాజు గారు విరూపాక్షుని చంద్రపురికి ప్రభువుని చేశారు. అతను కూడా నీకు తగిన రూపవంతుడు, యవ్వనవంతుడు కావచ్చు. కాని నాకు ఇష్టమైన వాణిని తప్ప అన్యుడు ఎంతటి వాడైనా, ఎట్టి రూపవంతుడైనా నేను వరించను. ఏమిటే నీ తలబిరిస్తాను? పెద్దవాళ్ళని ఎదిరించడం ప్రజ్ఞ అనుకున్నావా? తప్పుడు పనులు చేసేటప్పుడు పెద్ద చిన్న తారతమ్యం పాటించనక్కర్లేదమ్మా. నువ్వు చేసేది తప్పని నీకే తెలియదా? ఏమన్నా? నీ మేలు కోరడం తప్ప? సజ్జనులకు హాని చేస్తే మహాపాపం చుట్టుకుంటుంది కాని అది ఒప్పవుతుందా? నాకు మేలు కలుగుతుందా? వారు సజ్జనులైతే మనం దుర్జనులమా? దుర్జనులమే కాదు, దుర్మార్గులం కూడాను. అమ్మాయి కుమారి, నీ అభ్యున్నతి కోరే నీ కన్నతల్లిని ఎదిరించడం నీకు సమంజసం కాదు. మహారాజా, తల్లికి బిడ్డకు తగు తెచ్చిన వారు మీరే. మీరు బలవంతులైతే సత్పురుషుడైన సాటి రాజును దండించడం ధర్మమా, న్యాయమా? మా మావయ్య మీకే అపకారం చేశాడని మీ అకారణ వైరం. మా శక్తి సామర్థ్యాలను తృణీకరించి కరుణాకరుడు మాపైనే తిరగబడితే దండించడం తప్పంటావా? మీ శక్తి సామర్థ్యాలు నిరపరాధులను బాధించడానికి తప్ప ఎందుకు పనికొచ్చారు? ఓహో, తుదకు మమ్మే అధిక్షేపిస్తున్నావా? అధిక్షేపణే ఉంది. మీరే ఘనకార్యం చేశారు. రక్తభీష యోగిని పరాభవించగలిగారా? రాజ్యలక్ష్మిని పరిగ్రహించగలిగారా? తుదకు ఇన్నాళ్లు నాట్యాచారుడుగా ఇక్కడే ఉన్న నా ప్రియుడు మాందుకుని తెలుసుకోగలిగారు. బిడ్డ కొంచెం కూత ఘనమన్నట్లు నీ మాటలు మితిమీరుతున్నాయి. విరూపాక్షులతో నీ వివాహం మేమే చేయిస్తాం. ఆ మహావీరులు ఎవరింటొస్తారో చూస్తాం. నా వివాహం చేయించడానికి మీరెవరు? కన్న తండ్రా, కావలసిన ఆత్మీయుల? అంతకు మించిన సార్వభౌములు. ఇప్పుడు నీవు మా సంరక్షణలో ఉన్నావు కనుక నీ వివాహం మేమే చేసి తీరుతాం. సురాసులు కూడా దీన్ని కాదనలేదు. నా బొందిలో ప్రాణం ఉండగా మీరే కాదు, దేవుడే దిగివచ్చిన ఈ పెళ్లి చేయించలేడు. చేయించి తీరుతాం. చంద్రమ్మ గారు, వివాహ ప్రయత్నాలు చేసుకోవాల్సిందిగా విరూపాక్షునికి వర్తమానం చేస్తాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాం. ఏమిటే రాకాసి, శ్రీగంధ ప్రభువుని ఎదిరించి నువ్వెలా బాగుపడతావే? అమ్మా, ఆడపిల్ల కష్ట సుఖాలు అర్థం చేసుకోవాల్సింది ఆడదైన తల్లి. నేను సుఖపడాలని ఈ పెళ్లి తలపెట్టావా? అమ్మా, నాకు తండ్రి గారు లేనే లేరు. నీవైనా నా బాగు యోచించకపోతే నా గతి ఏం కావాలి? నాకు మనసు లేని వాణ్ణి కట్టపెట్టి నా జీవితం దుఃఖభాజనమైతే నీవు మాత్రం సంతోషించగలవా అమ్మా? చాలించు ఉపన్యాసం. అటు సూర్యుడు ఇటు ఉదయించినా నీకు ఈ పెళ్లి తప్పదు. అప్పటికి గాని నా మనసు ఒప్పదు. మీనాక్షి, మా అమ్మ నిర్ణయం విన్నావా? ఈ నిర్బంధంలో నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేను. ఉంటే నాకు ఇష్టం లేని ఈ పెళ్లి తప్పదు. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నారు? ఈ ఆపదలో నీవే నాకు దిక్కు. ఇక్కడి నుంచి నన్ను ఎలాగైనా దాటించు. నా మాందుకుని వెతుకుతూ పోతాను. మిమ్మల్ని దాటిస్తే నన్ను మాత్రం ఇక్కడ బ్రతకనిస్తారా? నీకంత భయమైతే నువ్వు నాతో బయలుదేరు. ఆడతోడు నువ్వైనా నాకు కూడా ఉందవు గాని నీ వంటి సుగుణ రాశికి సాయం చేయటం కన్నా నా జన్మకు మహత్కార్యం ఏముంది? నాకు మాత్రం ఇక్కడ ఎవరున్నారు? చుట్టమా, పక్కమా, తోడా, నీడ? పదండి, ఆ జగన్మాతే మనల్ని కాపాడుతుంది. మీనాక్షి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవు
పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి